కాంగ్రెస్ బాకీదారులను విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో జిల్లా అధ్యక్షులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ రోజు ఇంటింటికి తిరుగుతూ కూడా కాంగ్రెస్ బాకీదారులను పంపిణీ చేస్తున్నారు. ఇదే విషయంపై మనతో మాట్లాడేందుకు యువ నాయకులు రాష్ట్ర మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, ఈ రోజు జిల్లాలో ఎట్లా ఉంది పరిస్థితి, బాకీదారులకు సంబంధించి ప్రజలకు ఎట్లా వివరిస్తున్నారు? ఈరోజు ఏదైతే చూస్తే ఈరోజు ఉదయం నుంచి కూడా యాచారం మండలం యాచారం గ్రామంలో ఈ బాకీ కార్డుల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరం కూడా ఇంటింటికి వెళ్ళి ప్రతి మహిళను ప్రతి రైతుని కలిసి వాళ్లకు మేము చెప్పుదాము అని మేము వెళ్తే వాళ్ళే వాళ్ళ ఆవేదన అంతా కూడా మా ముందు వెళ్ళగక్కోవడం జరుగుతుంది. గత 22 నెలలుగా ఏ విధంగా వాళ్ళు మోసపోయినారు, కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాటలు విని ఈరోజు వాళ్ళు మోసపోయి ఏ విధమైన పరిస్థితిలో ఉన్నారు అని వాళ్లే మాకు తిరిగి వివరించే పరిస్థితిలో ఈరోజు ప్రజలు ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తున్నాను. ముఖ్యమంత్రి గారు కేవలం అవగాహన రాహిత్యం, ఆయనకు పరిపాలన పైన ఎలాంటి పట్టు లేదు, ఏ విధంగా పరిపాలన చేయాలి, రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి అని చెప్పి అవగాహన లేకుండా ఈరోజు రాష్ట్రాన్ని దాదాపుగా ఒక 20-25 సంవత్సరాల వెనుకకి నెట్టేయడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే గారు కేవలం ఆయన ఎక్కడ ఏ పని చేస్తే నాకు డబ్బులు వస్తాయి, ఎక్కడ ఏం చేస్తే నాకు డబ్బులు వస్తాయి, ఎవరి దగ్గర పొద్దున్న లేస్తే ఏ రియల్టర్ దగ్గర డబ్బులు వసూలు చేయాలి, పొద్దున్న లేస్తే ఏ వెంచర్ని పట్టుకొని నేను డబ్బులు వసూలు చేయాలి అని ఆలోచనలోనే ఉన్నాడు. కానీ ఇక్కడ ప్రజలకు ఏం అవసరం ఉన్నాయి, వారికి ఏం చేయాలని చెప్పి ఎలాంటి ఆలోచన లేవు. కక్ష రాజకీయాలు చేసుకుంటూ కక్షపూరితంగా ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళు పేదలా లేదా అని చూడకుండా వాళ్ళు ఏ పార్టీకి చెందిన వాళ్ళు ఏం చేస్తారు అని చూసి ఇచ్చిన ఇండ్లే తక్కువ, ప్రతి గ్రామంలో 5 ఇండ్లో 10 ఇండ్లో ఇచ్చి ఈరోజు మేము ఇచ్చినామని చెప్పుకుంటారు. నియోజకవర్గంలో గతంలో అభివృద్ధి పనులు ఎన్నో శంకుస్థాపనలు జరిగాయి, ఇప్పుడు అసలు అవి కొనసాగుతున్నాయి, ఎట్లా పరిస్థితి? ఇప్పుడు నియోజకవర్గంలో ఎలాంటి కొత్తగా నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసింది లేదు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలన్నిటికీ కూడా ఈరోజు శంకుస్థాపనలు చేసుకుంటా లేదా స్టోన్ పెట్టుకుంటూ ముందుకు వెళ్లడం జరుగుతుంది. స్థానిక ఎమ్మెల్యే గారు సింగిల్ టెండర్ విధానం తీసుకొచ్చి ఈయన ఒక వసూలు రాజా అయ్యిండు, ఇంకొక టెండర్లన్నీ కూడా నాగరాజ్ అని ఒక తనకి ఇవ్వడం జరుగుతుంది. కుమార్ రాజా నాగరాజ్ అని డి నాగరాజ్ అనే కంపెనీకి ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా అన్ని సింగిల్ టెండర్లు చేసుకుంటూ ప్రతి దగ్గర కూడా ఏవైతే బీఆర్ఎస్ ప్రభుత్వంలో శాంక్షన్ అయిన పనులు ఉన్నాయో ఆ పనులన్నిటికీ కూడా ఈ రోజు ఈయన సింగిల్ టెండర్లు చేసుకుంటూ ఈ వసూలు రాజా గారు ఆ టెండర్లు కేవలం ఎవరైనా వచ్చి ఆ టెండర్లు వేస్తే మళ్ళీ సిఈ దగ్గరికో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ టెండర్ని క్యాన్సిల్ చేపించడం, మళ్ళీ తిరిగి టెండర్లు పెట్టి టెండర్లు మళ్ళీ సింగిల్ కాంట్రాక్టర్తో టెండర్లు వేయించి వారి దగ్గర పెద్ద ఎత్తున 15-20% కమిషన్ దొబ్బడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తాను. ఆచారంలో ఇటు ఫార్మసీ రద్దు చేస్తామని చెప్పారు, ఇప్పుడు బలవంతంగా రైతులను ఇబ్బంది పెట్టుకుంటూ పోలీసులను పెట్టేసి ఫెన్సింగ్ కూడా చేస్తున్న పరిస్థితి, ఏం చెప్తారు దీని గురించి? మీరు ఏదైతే చూస్తే గత ఎన్నికల సమయంలో రాష్ట్ర కేబినెట్లో ఉన్న నాయకులందరూ కూడా ఈ ప్రాంతానికి రావడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా చెప్పింది ప్రభుత్వం రాగానే ఒక్క సంతకంతో మేము ఫార్మాసిటీని రద్దు చేస్తాం, రైతులందరికీ భూములు తిరిగిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఈ రోజు ఏదైతే చూస్తే కోర్టులో మాత్రం ఫార్మాసిటీయే నిర్మిస్తామని కోర్టుకు తెలియజేస్తారు. ఇక్కడికి వచ్చి చూస్తే మేము ఫ్యూచర్ సిటీ నిర్మిస్తున్నాం, ఇక్కడ ఏదో చేయబోతున్నాము అని ఆయన కేవలం ముఖ్యమంత్రి అంటారు కదా, అన్ని యానిమేషన్ చేసి చూపించి జనాలను పిచ్చోళం చేయడం జరుగుతుంది. ఎక్కడ కూడా రైతులకు న్యాయం చేసే పరిస్థితి లేదు. స్థానిక ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఏదో లబ్ధి పొందడానికే ఈయన ఇక్కడ స్టేట్మెంట్ ఇస్తాడు, నేను రైతుల పక్షాన్నే ఉన్నా అంటాడు. కానీ ఎక్కడ కూడా రైతుల కోసం రాడు. ఫెన్సింగ్ వేస్తున్నారు సార్ అంటే ఫెన్సింగ్ గురించి మాట్లాడు, మమ్మల్ని పోలీస్ స్టేషన్లో పెడుతున్నారు సార్, పోలీసులు వచ్చి జబర్దస్తి చేస్తున్నారు సార్ అంటే వాళ్ళ గురించి మాట్లాడు, ఇవన్నీ మాట్లాడు. కానీ నేను మీ రైతుల పక్షంలో ఉన్నా అని కేవలం ఒక స్టేట్మెంట్ ఇచ్చి వదిలేయడం జరుగుతుంది. కాబట్టి ఫార్మాసిటీ రైతులు కూడా అందరూ కూడా ఆలోచన చేసుకోవాలి, వాళ్ళు ఏ విధమైన మాటలు ఇస్తున్నారు, ఇక్కడ వచ్చి ఏ విధంగా ఉంటున్నారో మీరు కూడా అందరూ ఆలోచన చేసి గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే చెప్పిందో అదే చేసింది, అదేవిధంగా అభివృద్ధి కానీ సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ చేసుకుంటూ ముందుకెళ్లడం జరిగింది. కాబట్టి మీ అందరూ కూడా ప్రజలందరూ ఆలోచన చేసి ఇప్పుడు వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా, ఈ స్థానిక ఎమ్మెల్యేకి బుద్ధి చెప్పే విధంగా అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా తగిన గుణపాఠం చెప్తామని మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కార్డులను ఇంటింటికి పంపిణీ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రజలకు వివరిస్తున్నారు. 420 హామీలు 6 గ్యారెంటీలకు సంబంధించి ఏ ఒక్క హామీ అమలు చేయలేదు. ప్రజలు ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో గుణపాఠం చెప్తారని కూడా ప్రశాంత్ కుమార్ రెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ గోపాల్తో మహేష్ న్యూస్, రంగారెడ్డి.